ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. రాయలసీమ మీద కూటమి ప్రభుత్వం కేంద్రీకరించి పనిచేస్తున్నట్టుగా కనపడుతుంది. రాయలసీమ అంటే వెనకబడిన ప్రాంతంగా ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని పోగొట్టి రాయలసీమను కూడా పారిశ్రామిక కేంద్రంగా మార్చాలి, పరిశ్రమల హబ్గా మార్చాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, ఇంకో పక్క సాగునీటిని తీసుకొచ్చి సాగును పెంచాలి. ఈ లక్ష్యాలతో కూటమి ప్రభుత్వం చాలా పక్కడ్బందీ ప్లానింగ్తో ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది. ఒక పక్కనేమో అమరావతిని రాజధానిగా తయారు చేయటం, ఇంకో పక్కనేమో ఐటీ కంపెనీలకు, డేటా సెంటర్స్కు వైజాగ్ని హబ్గా మార్చడం, అంటే అభివృద్ధి వికేంద్రీకరణ. ఇంకో పక్క రాయలసీమ మీద పూర్తి స్థాయి కేంద్రీకరణ. ఇప్పుడు నిన్న అనౌన్స్ అయినటువంటి ఒక బిగ్ ప్రాజెక్టు, రిలయన్స్ వాళ్ళు 51,000 కోట్లతోటి సత్యసాయి జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్ పెడుతున్నారు. అది కాక ఉద్యాన హబ్గా 1,00,000 కోట్లతోటి రాయలసీమని మార్చేటువంటి ఒక ప్రయత్నం. ఈ రెండు నిన్న నారా లోకేష్ గారు శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఓపెన్ చేయడం, ఇవన్నీ వరుసగా చూస్తున్నప్పుడు రాయలసీమని ఒకవైపు డ్రోన్ క్యాపిటల్, ఇంకోవైపు సోలార్ పవర్ ప్లాంట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా, ఇంకోవైపు ఉద్యానవన హబ్గా ఇలా మార్చేదానికోసం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి రాయలసీమని ఒక కేంద్రంగా మార్చేదానికోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1,00,000 కోట్ల పెట్టుబడిని రాయలసీమలో పెట్టిస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కియా పరిశ్రమ తీసుకొచ్చి అనంతపురం జిల్లాలో పెట్టించడం మీ అందరికీ తెలుసు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కియా అనుబంధ పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే కియా పరిశ్రమని రాయలసీమలో ఏర్పాటు చేపించారు. అది అనంతపురం జిల్లాకి, రాయలసీమకి ఒక పెద్ద బ్రాండింగ్గా ఉంది. అది మాత్రమే కాకుండా శ్రీ సిటీ నెల్లూరు మధ్య, అంటే నెల్లూరు చిత్తూరు మధ్య శ్రీ సిటీ మొబైల్ అనుబంధ పరిశ్రమని ఏర్పాటు చేపించడం, ఇవన్నీ కూడా నిజానికి ఒక విజన్తో పనిచేయటం, అభివృద్ధి వికేంద్ర అన్ని ప్రాంతాలని సమానమైనటువంటి అభివృద్ధిలో తీసుకురావటం, ఏ ప్రాంతంలో కూడా వెనకబాటు లేకుండా చేయటం, రాయలసీమలో వెనకబడ్డారనేటువంటి ఫీలింగ్ను దూరం చేసి అక్కడ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయటం, ఇంకొక పక్క సాగుని పెంచడం, వీటన్నిటినీ కూడా కేంద్రీకరించి పనిచేస్తూ ఉంది, సమతుల్యం చేసుకొని పనిచేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. దీంట్లో చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది నారా లోకేష్. ఎందుకు ఇంతకాలం రాయలసీమ వెనకబాటుకు గురై ఉంది? ఇంకా రాయలసీమలో ఈ ప్యాక్షన్ రాజకీయాలు, ఆ రాజకీయాలు ఇంకెందుకు కొనసాగుతూ ఉన్నాయి? వాటన్నిటికీ రాయలసీమను దూరం చేసి అభివృద్ధి ప్రదంలో ముందుకు నడిపించాల్సిందే. ఒక కృతనిశ్చయంతో పనిచేస్తున్నాడు, ఒక టార్గెటెడ్గా, చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్నాడు. ఒకవైపు రాజకీయంగా టీడీపీని ఎస్టాబ్లిష్ చేయటం. ఇప్పుడు కడప జిల్లాలో గత మహానాడు జరిగింది, ఈసారి రాయలసీమ జిల్లాలకు అనుబంధంగా పక్కనే ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఈసారి మహానాడు జరగబోతూ ఉంది. నిజానికి ఇవన్నీ కూడా వైసీపీ సెంటర్స్ అనే పేరుంది. సరే, మొన్న ఎన్నికల్లో కూటమే గెలిచినప్పటికి కూడా కొద్దిగా వైసీపీ ఉన్నంతలో బలంగా ఉండేటువంటి జిల్లాలు. ఆ జిల్లాల మీద రాజకీయంగా ఫోకస్ పెడుతున్నారు, ప్రజల అభివృద్ధి మీద ఫోకస్ పెడుతున్నారు. వైసీపీ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలకి కట్ పెట్టే విధంగా కూడా దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. సో చాలా ఫోకస్గా పనిచేస్తున్నారు. అక్కడ కూడా అభివృద్ధి సమతుల్యం చూపించాలి, వాళ్ళకి అభివృద్ధి రుచులు చూపించాలి, పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఒక విషయం ఏంటంటే, ఒకప్పుడు సరే రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి వేరు చోట్లకి వలసలు ఎక్కువ పోయాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా ఘనంగా చెప్తుంది. మొన్నైతే ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్ అప్పుడు నారా లోకేష్ అనౌన్స్ చేశాడు, సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేశారు. ఏంటి అంటే, ఒకప్పుడు ఉత్తరాంధ్ర నుంచి బయటకు వలసలు పోయేవాళ్ళు, ఇప్పుడు బయట నుంచి ఉత్తరాంధ్రకు వలసలు రావాలి, అలా మేము ఉత్తరాంధ్ర తయారు చేస్తామని. అదే క్రమంలో రాయలసీమను కూడా అలాగే తయారు చేయటం. సో ఒక ప్లానింగ్తో వెళుతున్నారు. ఏదేమైనా 51,000 కోట్ల రూపాయలతోటి సత్యసాయి జిల్లాలో రిలయన్స్ సోలార్ పవర్ ప్లాంట్ అనౌన్స్మెంట్ ఒక బిగ్ చేంజర్, గేమ్ చేంజర్ కాబోతుందా అనేటువంటిది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.